ఆటో డ్రైవర్ల యొక్క బాధను ఒకసారి మీరు ఆలోచన చేయాలనేది వీళ్ళందరూ కూడా రిక్వెస్ట్గా అడుగుతూ ఉన్నారు. సో గవర్నమెంట్ ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడితే ఆటో డ్రైవర్లు మేమేంటో మా తడాకేంటో కూడా చూపిస్తాం అంటూ కూడా వాళ్ళు సవాల్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే ఫ్రీ బస్సు, అదేవిధంగా ఓలా, ఊబర్, ర్యాపిడో లాంటి ఈ సంస్థలు ఇచ్చి మొత్తం తీసేయాలి. మాకు మినిమం అంటే 20 కిలోమీటర్కి పర్ 20 రూపీస్ ఇమ్మన్నారు. మినిమం 50 రూపాయలు వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి మంచి న్యాయమైన కోరిక. ఆటో డ్రైవర్లని దయచేసి ఆదుకోవాలి గవర్నమెంట్. ఎందుకంటే ఇందులో మ్యాక్సిమం అందరూ కూడా ముసల్మాన్ సోదరులే ఉన్నారు. ఇక్కడ మన హైదరాబాద్లో అన్ని మతాల వాళ్ళు హ్యాపీగా బతుకుతున్నాం, సంతోషంగా ఉన్నాం. దయచేసి మీరు ముసల్మాన్ అంటే కాంగ్రెస్ అంటే ముసల్మాన్ ఇవన్నీ చెప్పకుండా అందరికీ మంచి న్యాయం చేయాలనేది వీళ్ళే కోరుకుంటున్నారు, వీళ్ళే అడుగుతున్నారు ఆ డిమాండ్. మీరు ఓట్ల రాజకీయం చేయొద్దు దయచేసి. మాకు కావాల్సింది ఏంటంటే మా జీవనోపాధికి ఎటువంటి గండి కొట్టకుండా మాకు న్యాయం జరిగేలా చేయమని ఆటో డ్రైవర్లు దాదాపుగా 10,000 మంది పైనే ఉంటారు ఇక్కడ. ఆల్ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చారు. ముఖ్యంగా వాళ్ళందరూ ఆలోచన ఒకసారి మీరు దృష్టిలో పెట్టుకుని, రేవంత్ రెడ్డి గారు మీరు 10 ఏళ్ళు ఉంటానంటున్నారు, మేమందరం కూడా ఓటేసి మిమ్మల్ని గెలిపించాం. మీడియా తరపున నేను కూడా ఒక అప్పీల్ చేస్తాను మీకు, నేను కూడా మీకు ఓటేసిన వాడివే. దయచేసి వీళ్ళందరూ దృష్టిలో పెట్టుకుని దయచేసి వీళ్ళకి ఇస్తారన్నట్టు 12,000 ఇవ్వకపోయినా బాధ అంటున్నారు. కానీ కిలోమీటర్ మీద 20 రూపాయలు పెంచండి, అదేవిధంగా మినిమం 50 రూపాయలు చేయమని వీళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా డిస్ట్రిక్ట్ ఆటోల్ని సిటీలోకి ఎంటర్ కానివద్దు. వాళ్ళ డిమాండ్స్ ఇవన్నీ కూడా టూ వీలర్స్ కూడా. सर अस्सलाम वालेकुम सर, आप लोगों से गुजारिश है सर, हम लोग परेशान हो जा रहे ऑटो वाले, किधर जाएंगे सर? हमारे बच्चे छोटे छोटे स्कूलों से निकाल दे रहे सर, कितना बोल के तड़पेंगे ऑटो वाले? मर जाना, क्या करना आखिर? बोलिए सर, आप बोलिए, जीना नहीं क्या करना? पब्लिक को फ्री सर्विस दे रहे, पब्लिक ऐसा सता रही है। एक तो रैपिडो में बैक टैक्सी बनवाना, हमारे फेयर बढ़ना 20 रुपए किलोमीटर होना, हम लोग 20 रुपए किलोमीटर। ये रैपिडो वाले, उबर वाले, ओला वाले जीने नहीं दे रहे हमारे, जी खून चूस ले रहे हमारा। कंपनियां कमा ले रहे, लेकिन क्या उन लोग का पैसा ले रहे, सब कर रहे, करोड़ों रुपए कमा ले रहे सर, करोड़ों रुपए। बात कर रहे हैं तो उसके ऊपर पैसा फेंक रहे, नहीं चाह रहे हम लोग कैसा जीना? बोलो तुम सर, क्या करना बोलो? पाँव में चप्पल नहीं करना, झगड़ा हो रहा है, ऐसा करना बोलो। 350 किराया कहाँ से देना, गैस कहाँ से डालना, क्या करना? घर में रोज झगड़ा हो रहा, क्या करूँ बोलो? बोलना क्या बोलना बोलो तुम? किराया 500 चल रहा सर, कैसा जीना? रैपिडो को बनना, ओला को बनना, कहाँ से करना सर बोलो? हमको नहीं चाहिए, पब्लिक को हम तकलीफ देना नहीं चाह रहे, पब्लिक भी हमारी हेल्प करना। सब बंद सर, सब बंद करो, ओला रैपिडो बैन, डिस्ट्रिक्ट गाड़ियां भी बंद बोलो। అన్న నమస్తే అన్న, నా పేరు కుండగిరి మారుతి. నేను నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడ సిటీలో ఆటో ఓన్ కొనుక్కున్నా. నేను ఒక్కడే సంపాదిస్తా, కానీ మా పిల్లలు భార్యలు ఎవ్వరూ పని చేయరు. ఎందుకంటే నేను ఒక్కడే పని చేస్తా. రెంట్ రూమ్ కట్టాలంటే కూడా నాకు చాలా ఇబ్బంది ఉంది. అందుకోసం రేవంత్ రెడ్డి సార్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. దేని కొరకంటే నేను చాలా బాధపడుతున్నా. రెంట్ కట్టాలంటే నాకు చాలా బాధాకరంగా చూస్తున్నా. అదే ఏంటంటే సార్, వీఆర్ గ్రాడ్యుయేట్ పర్సన్ సార్, రేవంత్ సార్, వీఆర్ రిక్వెస్టింగ్ యూ, వీఆర్ ఆల్సో గ్రాడ్యుయేట్ పర్సన్, వీ నో అబౌట్ ద హోల్ వరల్డ్ సార్, వీఆర్ ఓటింగ్ యూ, వీఆర్ ప్రేయింగ్ యూ, వీఆర్ లవింగ్ యూ, బట్ వీఆర్ నాట్ accepting my issues sir, please accept all issues sir, we are garib sir, that's why we are requesting you sir, please accept my problem sir, please sir, please request it. జై హింద్ సార్. మొత్తం వద్దు, పెద్ద మాట అంటాను నేను. ఒకసారి నేను ఒక బుకింగ్ లేపితే లాస్ట్ దగ్గర పోయినా, ఆగరా 5 నిమిషం ఆగితే నీకు 100 రూపాయలు ఎక్కువ ఇస్తాను అది. అయినా ఆగినా నేను 5 నిమిషం ఆగినా, 10 నిమిషం ఆగినా, అర్ధ గంట ఆగినా. అరే ఏమైందిరా, వస్తావా? ఆగినావా లేవా? ఆగినా మేడం, క్యాన్సిల్ చేయి, బుకింగ్ క్యాన్సిల్ చేయి. ఎవరు రాను చెప్పినావాను, ఏం లేదు బ్యాగ్ లోపల పెట్టు, నీకు పైసలు ఇస్తలేనా? మొత్తం తిట్టు, మొత్తం కస్టమర్ ఎట్లా బండి పక్కది, రోడ్ పైన బండి నీసు పక్కది, నీకు ఇజ్జత్ లేదు, ఏం లేదు సార్. మాకు ఇక పక్క ఏం లేదు, మొత్తం బరుగు, మొత్తం ఇక ఆటో నడిపిస్తుంటే మేము ఏం లేదా, బరుగు లేదా మాకు, ఏం లేదా? అరే పక్కకు తీరాబండి, షాపింగ్ కూడా పెడితే పక్కకు తీరాబండి, ఏం లేదా మాకు? సో మొత్తానికైతే ఆటో డ్రైవర్ల యొక్క బాధని, ఆటో డ్రైవర్ల యొక్క వాళ్ళ యొక్క ఆవేదన ఒకసారి అర్థం చేసుకోవాలి. వాళ్ళు కనీసం చాలామందికి చెప్పులు కూడా లేవు పాపం. వాళ్ళు ఇంత దారుణమైన సిచ్యువేషన్లో ఉన్నారు. మమ్మల్ని ఆదుకోండి,
మిమ్మల్ని ఏం గోధుమ కోరికలు కోరట్లే. మీరు 6 గ్యారెంటీలు ఇమ్మని కూడా మేము అడగట్లేదు. మాకు కిలోమీటర్ మీద 20 రూపాయలు పెంచండి, అదేవిధంగా మినిమం ఛార్జెస్ ఒక 50 రూపాయలు ఇవ్వని వీళ్ళందరూ కూడా న్యాయమైన కోరిక కోరుతా ఉన్నారు. ఓలా, ఊబర్ అండ్ ర్యాపిడో అండ్ డిస్టిక్ ఆటోలు అండ్ వైట్ ప్లేట్ వెహికల్స్ కూడా సిటీలోకి అనుమతించవద్దు దయచేసి, అదొకటి రిక్వెస్ట్గా వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. వాళ్ళకి కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేవు. మీరేదో ఆ ఇంద్రం ఇళ్ళు అన్నారు, అవన్నీ వాళ్ళకి ఇస్తే మేము అందులో ఉంటామంటే కూడా అన్నారు. ఎందుకంటే రెంట్లు కట్టుకోవాలి, పిల్లలు చదివించుకోవాలి. సో అందరూ కూడా ఒక సామాన్యమైనటువంటి ప్రజానికం కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మీరు, ఎందుకంటే మేము 6 గ్యారెంటీలు ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటామని మీరు గద్దెనెక్కారు కాబట్టి దయచేసి 6 గ్యారెంటీల విషయం పక్కన పెట్టి ముందు ఆటో డ్రైవర్ల విషయం ఒకసారి ఆలోచన చేస్తారని మేము యూఐటీవీ నుంచి అప్పీల్ చేస్తున్నాం. ఓవర్ టు స్టూడియో.